అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం మచిలీపట్నంలో గల సండే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నామండి. ఆ చేపల మార్కెట్ కూడా చాలా పెద్దది. ఈరోజు కోనే సెంటర్ దగ్గరలో ఉంటుందండి చేపల మార్కెట్. ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడ మార్కెట్ని చూద్దాం ఫ్రెండ్స్ అందరం కూడా. రోడ్డు పక్కన చూశారు కదా, పొలాలన్నీ కూడా ఎంత పచ్చగా ఉన్నాయో. చాలా బాగుందండి ప్లేస్ ఇది. వెళ్తున్నప్పుడు ఈ పట్నం అయితే వచ్చేసామండి. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే మనం ఫిష్ మార్కెట్ దగ్గరికి చేరుకుంటాము. కాసేపట్లో మనం లోపలికి వెళ్తామండి ఫిష్ మార్కెట్లోకి. ఈ చేపల మార్కెట్ ఎంట్రన్స్ అండి, చూశారు కదా. ఈ బయటేమో చిన్నగా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేస్తున్నామండి ఈ మార్కెట్ లోపలికి. చుట్టూ అన్నీ కూడా ఇటు పక్కన కూరగాయలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ చాకులు వీటికి వదులు పెడుతున్నారండి మిషన్తో. ఇది కూడా ఉంది ఇక్కడ. ఈ పక్కన వచ్చేసి కోళ్ళు, చికెన్ ఈ షాప్స్ కూడా ఉన్నాయండి. ఇటు పక్కన ఉల్లిపందు, కొత్తిమీర అన్నీ అమ్ముతారండి. ఇదేనండి ఫిష్ మార్కెట్. చూసారా, బయటేమో చిన్నగా ఉంది, మార్కెట్ లోపల చాలా పెద్దదిగా ఉందండి. చేపలు ఏం చేపలు? కుళ్ళ, ఇది బొచ్చా? ఎంత పడతాయి ఇవి? 600. పోగు 300. టైగర్ రో ఇది ఇదేం చేపండి? దుప్పి చెరువ? సముద్రం చేపేనా? కాలువ? ఇవన్నీ సొర చేపల సముద్రంలో. చేపల మార్కెట్లో చాలా రకరకాల చేపలు చాలా ఉన్నాయండి. ఇంకా చూద్దామండి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా రకరకాల చేపలు అన్నీ కనిపిస్తాయి మనకి. ఈ చేప పేరేంటండి? కేశవల? సముద్రం చేప. అవును, ఇవి వీటి పేరేంటండి? మట్ట గుడిసెలా? మొజ్జ. ఇది ఎన్ని కిలోలు ఉంటుందండి చేప? 2 కిలోలున్నర ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి. చాలా రకరకాల చేపలు, రొయ్యలు, తర్వాత మ్యాన్ చేపలు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఏం చెందు? దూపు చెందు. మచిలీపట్నంలోనే అతిపెద్ద చేపల మార్కెట్ బజార్ అండి. ఈరోజు సండే కాబట్టి జనాలు కూడా చాలా మంది ఉన్నారు. చేప ఏంటండి? పండబర్ర. సుక్క సెందువా? ఓకే, సుక్క సెందువా అంటారు ఈ చేపని. ఇక్కడ చూశారు కదా బొచ్చులు, ఎంతెంత పెద్ద బొచ్చు ఉందో. చాలా ఉన్నాయండి. ఇది దాదాపు 2-3 కిలోల దాకా తూగుతాయండి తూకాలు ఇవి. ఇక్కడ రకరకాల చేపలు అన్నీ కూడా, ఇక్కడ సముద్రం ఏరియా కూడా పక్కనే అండి. ఇక్కడ రొయ్యలు చూసారా, పోగులు పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ పైన పండుగ అప్పండి. ఇది ఎంత పడుతుంది ఇది రేటు? ఒక్కోటి 400 రూపాయలు. ఇది బొచ్చు అండి. ఇదేంటిదండి? ఈ మ్యాన్ చేపల. ఇది ఎంత పడుతుంది పోగు? 200 పడుతుంది. చేపలను క్లీనింగ్ చేసే సెక్షన్ కూడా పక్కనే ఉందండి. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ పక్కనే క్లీనింగ్ చేయించేస్తారండి. చేసుకుని తీసుకువెళ్తారు ఇంటికి. పక్కనే ఉల్లిపందు, కొత్తిమీర ఆ షాప్స్ కూడా ఉన్నాయండి. చేపలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుక్కుని తీసుకువెళ్తారు అవి కూడా. అలాగే ఇటు పక్కన కుండలు తయారు చేసే షాప్స్ కూడా ఉన్నాయండి ఈ పక్కన. ఈ చేప పేరండి? రూప్ చంద. ఎంత పడుతుందండి ఇది? చేప 500 చెప్తున్నానండి. 1 కిలో 2 కిలోలు దూకుద్దా? 2 కేజీలు. ఓకే. ఏం పేరు ఒకసారి చెప్పండి. ఏడు సందు. రూప్ చంద్.
రూప్స్ అంటే ఎక్కడ కాలువలోనే పడుతుంది? కాలువలో ఉంటాయి, చెరువుల్లో ఉంటాయి. చెరువుల్లో ఉంటాయి. ఓకే. ఈ కాలువలు మరియు చెరువులు మరియు అలాగే సముద్రపు చేపలు అన్నీ కూడా ఈ మార్కెట్కి వస్తాయండి. అయితే కొరమేను కూడా ఉన్నాయండి. కొరమేను చేపలు చూశారు కదా, ఇక్కడ మాత్రం కొరమేను చేపలు కనిపించినాయి. చాలా ఇక్కడ మాత్రమే ఉన్నాయండి కొరమేనులు, చాలా రుచిగా ఉంటాయండి. కనిపిస్తున్న ఈ రకం చేపలు చాలా కనిపిస్తున్నాయండి మార్కెట్ మొత్తం మీద కూడా. చేపలు కొనుక్కుని వెళ్ళే వాళ్ళకి క్లీనింగ్ సెక్షన్ అనేది చాలామంది ఉన్నారండి చేయడానికి. ఈ ఫిష్ మార్కెట్ అనేది మచిలీపట్నంలో అతిపెద్ద మార్కెట్ అండి, కృష్ణా జిల్లాలోనే. అది చాలా 2 రోజులు 3 రోజులు ఉన్నాయండి ఇక్కడ. చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారండి కొనడానికి. వాళ్ళ సండే అవడంతో ఇంకా జనం రద్దీ కూడా బాగా పెరిగిందండి. ఇక్కడ రొయ్యలు, చేపలు, పీతలు, అలాగే రకరకాల సముద్రపు చేపలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి, దొరుకుతాయి మనకి. మచిలీపట్నం ఫిష్ మార్కెట్ టైమింగ్స్ మార్నింగ్ ఓపెన్ చేస్తారండి 7-8కి. ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా ఈ మార్కెట్ అనేది ఉంటుందండి. ఇక్కడ అమ్ముతూనే ఉంటారండి చేపలన్నీ. ఇక్కడ ఉన్నాయండి పీతలు, చూసారా ఎంత పడుతున్నాయమ్మా పీతలు? మొత్తం 500. ఈ మార్కెట్ చేపల మార్కెట్లో అండి రేట్లు కూడా 100 పైన ఉన్నాయండి భారీగా. అలాగే చేపలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయిపోతాయండి చేపలు. చేపల మార్కెట్ యొక్క చుట్టూ వ్యూ అండి. ఇక్కడ అన్నీ కూడా చేపలతో పాటు దానికి సంబంధించిన కూరలు వేసుకోవడానికి అన్నీ కూడా ఇక్కడే మనకి దొరుకుతాయండి. ఇంకేం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూశారు కదా, చాలా పెద్దదండి ఈ చేపల మార్కెట్. ఎంత పడుతుంది బ్రో ఇది ఐస్ బాక్స్? 120 రూపాయలు. అంతా 120నా? ఇది 200, ఇది 300. 300, 200, 100. చేపలు పెట్టుకోవడానికి ఐస్ బాక్సెస్ కూడా సౌకర్యం ఉందండి. బజ్జీలు అవన్నీ కూడా అమ్ముతానికి తీసుకువెళ్తున్నారండి. మామిడి కొంటున్నట్టు కూడా మామిడి కూడా ఎంతండి మీకు గుర్తు సర్లేగా? ఇది చూడండి, నేను చెప్పినప్పుడు నాకు తీయండి. 2 సెట్లు ఉన్నాయి వేసి మాట్లాడు. ఓకే. ఎంత అండి కిలో? ఎంత మాసం? 180 అండి. 180. సిల్లే సెట్ 200. ఇదంతా నాటు కూడా 600 అండి కిలో. 600. షాప్స్ కూడా ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దగ్గరలో ఉంటుందండి ఈ మార్కెట్ మచిలీపట్నంలో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి, అందరూ చూస్తారు. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా.